శ్రీ గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మీనరాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, శనిశ్చర గ్రహ సంచారము, ద్వితీయంలో రవి ఉచ్చస్థితి, బుధుడు కలయిక, తృతీయంలో శుక్రుడు స్వక్షేత్రము, గురువు చతుర్థ స్థానంలో రాబోయే రోజుల్లో పంచమ స్థానానికి వెళ్ళబోతున్నారు. ఆలోచనలు మరింతగా పెరుగుతాయి, అవి కార్యరూపం దాలుస్తాయి. మంచి మంచి ఆలోచనలు, కొత్త కార్యక్రమాల గురించి మీరు వేసుకునే వ్యూహాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉండేవారికి, ఎన్జిఓస్ నడిపేవారికి, ఆర్ఫనేజెస్ నడిపేవారికి, హోటల్సు, హాస్టల్సు, యోగా ఇన్స్టిట్యూట్స్ నడిపేవారికి, ఎక్స్ట్రా కరికులర్స్కి సంబంధించి అంటే నాన్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారికి అద్భుతంగా ఉంటుంది. మంచి ప్రజాదరణని మీరు పొందగలుగుతారు. జన్మజాతకం రవ్వంత సహకరిస్తే చాలు, అక్కడ నడుస్తున్న అంతర్దశ బాగుంటే చాలు, 2 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఏదైనా అష్టమాధిపతి షష్టమాధిపతి ఉంటే మాత్రం కష్టాలు కొనసాగుతాయి. చికాకులు, రుణ బాధలు, రుణ సమస్యలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామార్చన ఖచ్చితంగా చేయండి. స్వామివారికి మామిడి పండ్లను లేదా మజ్జిగను ప్రసాదంగా నివేదించి 10 మందికి పంచండి. దీనివలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకించి నానాయాతన పడుతున్నాము, నలుగురితో మాట పడుతున్నాము, చివాట్లు తింటున్నాము, ప్రయోజనం మాత్రం శూన్యంగా ఉందనుకున్నవారు మీ శక్తి కొలది చెప్పులను ఎవరైనా లేని వారికి దానంగా ఇవ్వండి. దీనివలన మీ కష్టాలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఆలోచనలు, ప్రణాళికల శక్తి మరింతగా పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ అవుతారు, మంచి విజయాన్ని పొందగలుగుతారు. ఎక్కువ శాతం పని చేయాలి, కష్టపడాలి, ఏదో సాధించాలి, ఏదో ఒక పేరు ఉంటేనే కదా మనకు కూడా గుర్తింపు ఉంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. గురువుల్ని సంప్రదించండి, గురువుల ఆశీర్వచనం పొందండి. వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వటం వలన మీకు ప్రయోజనాలు ఎక్కువ పెరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.